ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి జిగ్రీస్. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే, ఈ మూవీలో ఒక నలుగురు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఆ నలుగురు ఫ్రెండ్స్ గోవాకి వెళ్దాం అనుకుంటారు. అది ఏ విధంగాను అంటే, వాళ్ళ దగ్గరున్న ఫోన్స్, పర్సు అన్ని బయట పడేసి ఒక మారుతి 800 కార్ లో ఈ నలుగురు ఫ్రెండ్స్ గోవాకి వెళ్దామని బయలుదేరతారు. సో అసలు వీళ్ళు గోవాకి ఎందుకు వెళ్దాం అనుకున్నారు, అండ్ అలాగే సో వీళ్ళ దగ్గర ఫోను అండ్ అలాగే మనీ లేకపోవడం వల్ల వీళ్ళు ఆ వెళ్లే దారిలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించింది అంటే, సో కొన్ని సీన్స్ కోసం, ముఖ్యంగా ఒక టైం పాస్ కోసం, కొంత ఫ్రెండ్షిప్ మీద వచ్చే సీన్స్ కోసం ఈ మూవీని నా పరంగా వన్ టైం వాచబుల్ అని చెప్తారనమాట. బట్ మూవీ అనేది మ్యాడ్ అండ్ అలాగే జాతి రత్నాలు సో ఆ రేంజ్ లో అయితే ఉండదు. అండ్ అలాగే ఓవరాల్ మూవీ మొత్తం పెట్టబుల్ గా ఉండిద్ది. స్టోరీ పాయింట్ అనేది కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ గారు ప్రమోట్ చేశారు అంటే ఎంతో కొంత ఈ మూవీలో కంటెంట్ ఉండిద్దేమోనని మేమైతే ఫీల్ అయ్యామన్నమాట. బట్ సో మనం ఊహించినంత కంటెంట్ అయితే ఉండదు. సో ఉన్న కంటెంట్ లో కొంతవరకు మనల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ గా ఏంటి, కామెడీ అనేది కొన్ని సీన్స్ లో వర్కౌట్ అయింది, కొన్ని సీన్స్ లో వర్కౌట్ అవ్వలేదు అనమాట. అది కూడా ఏవేంటే, సో కార్ రిపేర్ సీన్ అనేది అందులో కామెడీ అండ్ అలాగే ఆ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే సో కార్ సీజ్ చేసినప్పుడు అంటే బోర్డర్ లో పోలీసులు పట్టుకునే సీన్స్ అనేది అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ దీని తర్వాత కోడిని పట్టుకునే ఒక సీన్ అవనండి, అండ్ అలాగే వైన్ లో యూరిన్ కలిపిన ఒక సీన్ అవనండి. ఈ సీన్స్ కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో సో ఫ్రెండ్షిప్ మీద వచ్చే ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే మెయిన్ గా ఏంటి, ఒక టీ స్టాండ్ లో వచ్చే గొడవ అవనండి, అండ్ అలాగే దొంగలతో ఉండే ఒక సీన్స్ అవనండి, ముఖ్యంగా ఒక చైన్ సిస్టమ్ మీద గురించి చెప్పి కొన్ని సీన్స్ అవనండి, అండ్ అలాగే పెళ్లిలో డాన్స్ వేసే సీన్స్ అవనండి. సో ఇలాంటి సీన్స్ లో మెయిన్ గా ఏంటంటే డ్రామా అండ్ అలాగే ఆ సీన్స్ ఇంకొంచెం కామెడీ అనేది వర్కౌట్ చేసి ఉంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఆ నలుగురు ఫ్రెండ్స్ లో కార్తిక్ అనే ఒక క్యారెక్టర్ ని అండ్ అలాగే త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ మీదే మూవీ అయితే వెళ్ళిపోతుందన్నమాట. మిగతా ముగ్గురు క్యారెక్టర్స్ ని అక్కడక్కడే యూస్ చేసుకున్నారు. ఒక క్యారెక్టర్ ని ఎమోషనల్ గా యూస్ చేసుకున్నారు. ఇంకొక క్యారెక్టర్ ని సో తన నోటి దురదతో కొన్ని నిజాలు చెప్పడం, ఆ నిజాల వల్ల తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి మ్యాడ్ లో ఒక హీరో అయిన ఆ క్యారెక్టర్ ని ఏదో సోగాని వాడుకున్నారన్నమాట. అంటే ఈ మూవీలో కార్తిక్ అనే ఒక క్యారెక్టర్ ని ఫుల్ లెంత్ గా వాడేసుకున్నారు. మిగతా ముగ్గురు క్యారెక్టర్ కి అంత స్కోప్ అయితే ఇవ్వలేదు అనమాట. సో నలుగురికి ఒక ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది అన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటి, సో ఉన్నన్నాళ్ళు మనం ఎన్నో కొన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుని వెళ్ళాలన్నమాట. బట్ వీళ్ళు త్రూ అవుట్ వీళ్ళు గోవాకి వెళ్లే దారిలో వీళ్ళు పోగు చేసుకున్న జ్ఞాపకాలు అంత మెమొరబుల్ గా అయితే ఉండవన్నమాట. ఏదో సోగా ఉంటే అండ్ అలాగే సో నలుగురు ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు సో ఆ ఎంజాయ్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉండాలన్నమాట. అంటే మూవీ ఎండ్కి వచ్చేపాటికి సో ఈ నలుగురు ఫ్రెండ్స్ ని మనం కూడా మిస్ అయిపోతున్నాం అని ఒక ఆడియన్స్ ఫీల్ అయ్యేంతలాగా ఒక ఎమోషనల్ బాండింగ్ ని క్రియేట్ చేయాలన్నమాట. సో అదైతే క్రియేట్ చేయలేదు. సో కొన్ని సీన్స్ చూస్తూ ఉంటుంటే సో ఏదో వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ముఖ్యంగా ఈ మూవీ క్లైమాక్స్ లో ఒక ఇంటర్వెల్ సీన్ అయితే ఉండిద్ది. సో ఆ సీన్ ని సినిమాటిక్ లిబర్టీని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకున్న ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట. ఎందుకంటే సో ఇంటర్వ్యూలో నిజాలు చెప్పమంటారు, నిజంగా నిజాలు చెప్తే మనల్ని బయటికి వెళ్ళిపోమంటారు అనమాట. ఆ సీన్ ని మరీ ఓవర్ గా చూపించిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే సో ఈ మూవీలో ఫ్రెండ్స్ కి మధ్య గొడవలు అయితే వస్తాయి అనమాట. సో ఆ గొడవలు వచ్చినప్పుడు సో వాళ్ళిద్దరి మధ్య ఉండే వాళ్ళ మధ్య ఉండే ఎడబాటు, మళ్ళీ వాళ్ళు ఎలా కలుస్తారు, అంటే ఇలాంటి కొన్ని సీన్స్ ని కొంత డ్రామాని ఇంకొంచెం వర్కౌట్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది అనమాట. సో ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ ఈ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు చేసే జర్నీ అనేది మనకి ఎంతో కొంత ఒక మెమొరబుల్ గా అండ్ అలాగే ఎంతో కొంత ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలన్నమాట. సో ఆ కనెక్టింగ్ అనేది లేకపోవడం వల్ల మూవీ అనేది ఒక సో ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ మూవీలో ఉన్న నలుగురు యాక్టర్స్ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. బట్ కార్తిక్ తన క్యారెక్టర్ కి స్కోప్ ఎక్కువ ఉండడం వల్ల తన యాక్టింగ్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉందని ఫీలింగ్ అయితే కలిగింది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నా పరంగా సోగా ఉంది. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి కొంత పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి జిగ్రీస్ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.